దైవ దర్శనం పేరు చెప్పింది, అత్తగారింటికి తీసుకెళ్ళింది. కళ్ళుతో మత్తుమంది ఇచ్చి పక్కా ప్లాన్ ప్రకారం ప్రియుడు కుటుంబ సభ్యులతో కలిసి భర్త హత్యకు స్కెచ్ వేసింది. కరెంటు షాక్తో చంపేద్దాము అనుకుంటే కుదరలేదు. చివరకు కాలువలో తోసేసి చంపాలి అనుకుంది. అప్పటికి ప్రాణం ఉందని గుర్తించి నీళ్లలో ముంచి మరీ మర్డర్ చేసింది. అక్రమ సంబంధం కాస్త పచ్చని సంసారంలో చిచ్చురేపింది. నాగర్ కర్నూలు మండలం తూడుకుర్తికి చెందిన జగదీష్ కీర్తికి 2011లో ప్రేమ వివాహం జరిగింది. జగదీష్ ఎంపీడీఓ ఆఫీసులో అటెండర్గా, అతని భార్య కీర్తి కల్వకుర్తిలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే గుడ్లనర్వ గ్రామానికి చెందిన నాగరాజుతో కీర్తికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో వీరి మధ్య పలుమార్లు గొడవలు జరిగితే పెద్దలు పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. కీర్తి, జగదీష్ ఇద్దరు కూడా 2011 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా నాగర్ కర్నూలులో ఒక రూమ్ తీసుకొని ఫ్యామిలీని రన్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ జగదీష్ అనే అతను జిల్లా పరిషత్లో అటెండర్గా పనిచేస్తాడు. కీర్తికి తర్వాత జగదీష్కి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధం వద్దని జగదీష్ కీర్తికి పలుమార్లు నచ్చజెప్పినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. విచక్షణ మరిచిపోయి క్రిమినల్ గా ఆలోచించింది. తన భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. నవంబర్ 24న దేవుడి దర్శనం పేరిట తూడుకుర్తిలోని తన తల్లిగారింటికి తీసుకెళ్లింది కీర్తి. ప్రియుడు నాగరాజుతో మత్తుమందు కలిపిన కళ్ళు తెప్పించింది. తల్లి, సోదరుడి సాయంతో ఆ కళ్ళును భర్త జగదీష్తో తాగించింది. జగదీష్ స్పృహ కోల్పోయిన తరువాత కారులో గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లారు. కరెంటు షాక్తో అతన్ని చంపాలని భావించారు. ఆ సమయానికి కరెంటు లేకపోవడంతో వెంటనే ప్లాన్ మార్చారు. మత్తులో ఉన్న జగదీష్ను కేఎల్ఐ కాల్వలో తోసేశారు. చనిపోకపోవడంతో నీటిలో ముంచి మరీ హత్య చేశారు. కీర్తి గుడ్లనర్వకు చెందినటువంటి నాగరాజు అనే అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా ఏర్పడి ఈ విషయం ఏంటంటే కీర్తి వాళ్ళ ఇంట్లో తెలిసింది, భర్తకు తెలిసింది, అదేవిధంగా నాగరాజు భార్యకు తెలిసి రెండు కుటుంబాలలో కూడా గొడవలు జరగడం జరిగింది. ఇద్దరు కలిసి కీర్తి భర్తను చంపాలని డిసైడ్ చేసుకుంది. ఆ మత్తు పదార్థం తీసుకొని కళ్ళులో కలిపి వీళ్ళు అతనికి తాగించిన తర్వాత అతన్ని కేఎల్ఐ కెనాల్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కేఎల్ఐ కెనాల్లో వేసినారు. కొద్దిగా అన్కాన్షియస్ అయిన తర్వాత చనిపోకపోతే కూడా అతన్ని ఆ కేఎల్ఐ కెనాల్లో ముంచి చంపడం జరిగింది. ఈ చంపినటువంటి వాళ్ళు ఎవరంటే కీర్తి, నాగరాజు, కీర్తి వాళ్ళ బ్రదర్ సాయి కుమార్, వీళ్ళు ముగ్గురు. తర్వాత దీనికి వాళ్ళ మదర్ కూడా సహాయ సహకారాలు అందించారు. మరుసటి రోజు అల్లీపూర్ సమీపంలో జగదీష్ మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కీర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో నిందితులైన కీర్తి, నాగరాజు, సాయి కుమార్, పద్మ, శివ, సుధాకర్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మోహన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.